న్యూస్ 81కు స్వాగతం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక అంగడి బజార్లో నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాట యోధుడు, జాతీయ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ నాయకులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం వద్ద పద్మశాలి సేవా సంఘం నాయకులు వారి విగ్రహానికి పూలమాలలు వేసి సమర్పించి తెలంగాణ జాతిపితగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 97 ఏళ్ల వయసులో మండు టెండర్లు తన వయసును లెక్క చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేయడమే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో కూడా నిరాహార దీక్ష కొనసాగించిన ధీరుడని వారు గుర్తు చేశారు. మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిన ఘనత కొండా లక్ష్మణ్ గారికే దక్కుతుందన్నారు. బీసీ నాయకుడిని తెలంగాణ జాతిపితగా ప్రకటించి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బోగ చిన్న గంగాధర్, మాజీ అధ్యక్షులు గౌరీ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రములు ప్రసంగించారు. సభ్యులు గాదాస్ రాజేందర్, కొక్కుల ప్రభాకర్, మానపురి మహేష్, కొప్పు సందీప్, చిలుక నరేష్, మంచాల జమున, సాంబారి కళావతి, ఆకుపత్తిని శ్రీనివాస్, ఎలిగేటి నర్సయ్య, సిరిపురం మహేందర్, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కార్యక్రమంగా ఈ రోజు ప్రతి చోట ప్రతి ఊరిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వారు బీసీలను ఎంతో ముందు తీసుకొచ్చి ఎన్నో కీలక పదవులను మాత్రం త్యాగం చేసి కూడా ఈ యొక్క తెలంగాణ సాధన కొరకు తాను చేసినటువంటి త్యాగం ఏమైనది. మరి ఇలాంటి త్యాగాలతో ఉన్నటువంటి మన కొండా లక్ష్మణ్ బాపూజీని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వంటి భావన పద్మశాలి అందరూ తప్పక లేదు. బీసీలను కూడా చాలా మందిని ఏకదానికి తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తిగా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు. కాబట్టి వారున్న కాలంలో ఎన్నోసారి ఎమ్మెల్యేగా కీలకమైన పదవులను కూడా చేసుకుంటూ చివరికి తెలంగాణ కోసం కూడా తన పదవిని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిగా మనందరి మనసులలో తెలంగాణ జాతిపితగా తప్పనిసరిగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ ఈ రోజున ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించి మరి ఈ రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించడానికి పద్మశాలి సేవా సంఘం పక్షాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రత్యేక అతిథులు మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి గారు, అడవాల లక్ష్మణ్ గారు, అలాగే పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బోగ చిన్నయ్య గారు, అలాగే ప్రధాన కార్యదర్శి బోగ చిన్నయ్య గారు, అలాగే కార్యవర్గం కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పంతో ఈ రోజున ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. జై మార్కండేయ. 3 తరాల ఉద్యమ నేత, తెలంగాణ తొలి దశ మరియు మలి దశ ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ పోరాటం కోసం జలదృశ్యంలో ఉన్నటువంటి తన సొంత నివాసాన్ని కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ గారికి కానుకగా ఇచ్చినటువంటి వ్యక్తి, తన సొంత ఇల్లును కూడా. అలాంటి వ్యక్తి 96 సంవత్సరాల వయసులో కూడా జంతర్ మంతర్ వద్ద తెలంగాణ పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇంతలో కొరికే చలిలో కూడా తను 96 ఏళ్ల వయసులో ఉన్నాను కూడా చూడకుండా తెలంగాణ కోసం, తెలంగాణ సాధన ముఖ్యంగా తన ఆశయంగా పెట్టుకొని తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాగే బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం, బీసీల ఐక్యత కోసం ఎంతో కృషి చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు 1900 అప్పుడు బీసీల ఉద్యమాన్ని ఏర్పరిచి బీసీలందరికీ ఒక కమిషన్ ఏర్పడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిందే ఈ రోజు బీసీ కమిషన్. అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరుకుంటూ 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఒక దశలో ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్నా కానీ ఉన్నత వర్గాలు అతన్ని ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుపడ్డాయి.
అందుకోసమే ఇప్పటికైనా మనందరం బీసీలందరం ఏకమై మన ఒక బీసీ రాజకీయ అప్పటి బీసీల రాజ్యాధికారం ముఖ్యంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరుకుంటూ జై పద్మశాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వారికి మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినంగా వారిని మనం గౌరవించుకోవడం జరుగుతుంది. తెలంగాణ జాతిపితగా వారి పేరుగాంచిన మన పద్మశాలి కులంలో వారు చేసిన సేవ ఎన్నదేని. పద్మశాలి కులంలో పితగానే కాదు, కులం కోసం కూడా మాట్లాడే వ్యక్తులు ఈ రోజు లేరు. కానీ వారు మాత్రం 97 సంవత్సరాల వయసులో కూడా సైకిల్ యాత్ర చేపట్టి వారు చనిపోయే వరకు కూడా పద్మశాలి కోసం పరితపించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. వారు మంత్రి పదవిని కూడా తెలంగాణ కోసం పునఃప్రాయంగా త్యజించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈసార్లు ఎమ్మెల్యేగా గెలవడం కాదు, వారు ఇంకా ఉంటే ఇంకా ఎన్నిసార్లు అయినా గెలిచేవారు. నిస్వార్థంగా సేవ చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మనం ఎంత అయినా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి సొంత ఇల్లు కూడా జలవిహార్ కోసం వారు ప్రభుత్వానికి ఆ రోజు అందజేయడం జరిగింది. ఇప్పుడు కూడా వారికి ఏం లేకుండా వారి విగ్రహాలు మాత్రం మనకు ఎక్కడైనా దర్శనమిస్తాయి. వారు పద్మశాలి కులానికి చేస్తున్న సేవను మనం కూడా ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ రోజు ఇక్కడ ప్రోగ్రాం ఉందంటే కనీసం ఒక 500 మంది పద్మశాలికి రావాల్సింది. కానీ అందరిలో అవగాహన లేక వారు రాలేకపోయారు. అయినా పర్వాలేదు, మనం కొండా లక్ష్మణ్ బాపూజీని మన కుల బాంధవులందరం ఎప్పటికీ స్మరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి జై మార్కండేయ. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో మంది యోధులు మన కోసం కృషి చేసి పోరాటం చేసిన తర్వాత మనం సాధించుకున్న ఈ తెలంగాణకు వీర నారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేయడం తోటి ఈ రోజు మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మరి అలాగే ఈ రోజు మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి మాట్లాడుకోవాల్సింది ఉంది. ఎందుకనంటే ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గాని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కష్టపడి ఎంతగానో శ్రమించిన నాయకుడు. ఒక పద్మశాలి సేవానికే కాకుండా యావత్ బీసీ కులానికి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన చేసిన సేవలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏనాటికి మరవలేనిది. కాబట్టి మరి ఆయన కోసమే కాకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రజలందరూ స్వేచ్ఛా వాయులు పీల్చుకోవడం జరుగుతుంది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఖచ్చితంగా మన కోసం ఉంటాయని చెప్పేసి ఆలోచనతోటి ఎంతగానో కష్టపడిన నాయకుడు, తొలి దశ మలి దశ ఉద్యమంలో పోరాటం చేసిన నాయకుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఆయన కోసం కాకుండా ఈ ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ నా బిడ్డనే అనుకొని ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇది నా రాష్ట్రం అనుకొని చెప్పేసి సేవలు ముందుకెళ్లడం జరిగింది. మరి ఆయన ఎన్నో పర్యాలు సభ్యులుగాను, మంత్రిగాను, డిప్యూటీ స్పీకర్ గాను ఎన్నో సార్లు పనిచేసిన ఆయన అవన్నీ పదవులు అలంకరించుకున్నా కూడా లేదు, నేను తెలంగాణ రాష్ట్ర కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోటి 1969లో ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మరి 97 సంవత్సరాల వయస్సులో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి అట్లాగే ఆయన లేకపోయినా కూడా మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆయన చూడలేకపోయాడనే బాధ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజు మనం రాష్ట్ర సాధన చేసుకున్నాము. ఎంతో మంది ప్రాణ బలిదానం తర్వాత మనకింత గొప్ప అవకాశం దక్కడం జరిగింది. మరి అట్లాగే ఎంతో చేసిన ఆయనకి నేను ప్రభుత్వంకి ఒకటే ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలి, జాతి పితగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. మొన్న కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ 42% చేయడం ఒక మైలురాయి అని ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అట్లాగే అంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. తొందరలోనే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు జాతిపితగా తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే
మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రభుత్వాన్ని నమ్ముకొని ఓటేసిన ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మనం అన్ని పథకాలు ఒకటేసారి మొదలు పెడితే రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఆలోచనతోని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళలాగా చేయకుండా ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే మరొక్కసారి మేము ముఖ్యమంత్రి గారిని మా పద్మశాలి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలిల పక్షాన ఒకటే ఒక విన్నపం మీ అందరం కోరుకోవడం జరుగుతుంది. మాకు తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ప్రకటించి మా అందరికి ఇప్పటికీ చేనేత యూనివర్సిటీకి మీరు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ప్రకటించడం జరిగింది. మరి అట్లాగే జాతిపిత కూడా ఆయన పేరు ప్రకటిస్తే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మేము వేడుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసిన మన అధ్యక్షులు గారు, మాజీ అధ్యక్షులు గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన మా పద్మశాలి కుల బాంధవ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.